నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈడీ లెక్కల ప్రకారం 46,000 కోట్లు ఈడీ నీ ఆస్తులు జప్తు చేసింది. అంటే ఆ రోజుల్లో 46,000 కోట్లు అంటే ఈ రోజుకి దాదాపు 2 నుంచి 3 లక్షల కోట్లు వాల్యూ గల ఆస్తులు అవి నేను జప్తు చేసింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మందు దుకాణాలలో మొత్తం కూడా డబ్బులు కడితే సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ మొత్తం ఒక 500-600 మందిని అక్కడ పెట్టుకొని డబ్బులు లెక్కేసుకోవడం. ఈ రాష్ట్ర సంపదను మొత్తం నువ్వు దోషించాము. అలాగే మైనింగ్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ అందరిని పిలిచారు. బిజినెస్ మ్యాన్ సినిమాలో చెప్పావు ఇవన్నీ నావే, మీరు రావడానికి వీలు లేదని. ఈ రాష్ట్రంలో నువ్వేం మిగిల్చావని మేము పేద ప్రజలకు పంచాలా? పేద ప్రజలు పంచుతాం, సంపద సృష్టిస్తాం. సంపద సృష్టిస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి కేసులు లేవు. నువ్వు వాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేతులు అంటావా? నీ మీద 12 చీటింగ్ కేసులు ఉన్నాయి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడి మీద 12 చీటింగ్ కేసులు లేవు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మీదే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 12 చీటింగ్ కేసుల్లో కూడా 16 నెలల జైల్లో శిక్ష అనుభవించారు. చంద్రబాబు నాయుడు గారిని లేనిపోని కేసులో లోపల వేశారనే కదా ప్రపంచం మొత్తం ఒకటయ్యి రోడ్ల మీదకి వచ్చింది. 58 రోజుల్లో నువ్వు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే 53 రోజుల్లో బయటకు వచ్చారు కదా, అది ఫాల్స్ కేసు అని. చంద్రబాబు నాయుడు మోసగాడంటే ఏంటి? ఏదో దొరకి దొంగ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి దొంగ, ఆయన దొంగ అంటాడు. ఇవాళ నిద్ర లేచి ఇంకో మాట అంటాడు. జగన్ అంటే చూపిస్తా, ఏం పీక్కుంటారో. నువ్వేం పీక మమ్మల్ని? 5 సంవత్సరాలు పోరాడాగా నువ్వేం పీకావు? ఏం పీక తెలుసుకున్నావు? మేము అధికారం వచ్చి వాళ్ళకి 8 నెలలు. ఏ వ్యక్తినన్నా టచ్ చేశామా? ఏ వ్యక్తినన్నా కొట్టామా? ఏ వ్యక్తినన్నా తిట్టామా? ఇప్పటి వరకు నేను కార్యకర్తలకు అండగా లేను, ఇక్కడి నుంచి ఉంటాను. నెక్స్ట్ నేనే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల పలుకులు 2023 కూడా పలికే నువ్వు. ఈ పలుకులు 2023 కూడా పలికి 30 సంవత్సరాలు నేనే ఉంటాను, 30 సంవత్సరాలు నేనే ఉంటానంటే ఆఖరికి నీకు 16 సీట్లతో సరిపెట్టి ప్రతిపక్ష నాయకులుగా కూడా నువ్వు కలిగి రావు అని ప్రజలు నేను చీకొట్టారు. ఇవాళ నీ దగ్గర ఉన్న 1 నిలబెట్టుకోవడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారికి ఎత్తితే నీ తప్ప నీ దగ్గర ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి 3 పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు. నాకు అవసరంలా. చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఆయన్ని తోడలాడితే చంద్రుడి మీద ఉమ్ము వేసినట్టే. చంద్రుడిని ఆకాశం వంక చూసి ఉమ్మెత్తే ఎవరి మీద పడితే అతని మీద పడింది. ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అది జగన్మోహన్ రెడ్డికే చెందింది. కియా మోటార్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు నువ్వేం చేశావు? నీ ఎంపీలు ఏం చేశారు? ఆఖరిగా పరిగెత్తించేలా చేశావు. అమర్ రాజా ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశావు. నీ అన్ని క్రిమినల్ బుద్ధులు, నీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా క్రిమినల్స్. ఎవరిని మేము ఇచ్చేసాం చెప్పు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని మేము ఇబ్బంది పెట్టాం? మా ప్రభుత్వం ప్రజాపాలన, ఇది కూటమి పాలన. కూటమిలో మేము అడ్డదిడ్డంగా అక్కడ ఇదిగో ఇప్పుడు నువ్వు మాట్లాడావు కాబట్టి నేను ఒక వాస్తవం చెప్తున్నా. యువగల పాదయాత్రలో బుద్ధ వెంకన్న మమ్మల్ని స్టేజీ మీద తిడుతూ బెదిరిస్తున్నాడని కేసు పెట్టారు. వంశీ కొడాలి కేసు, మన పేరు నాని వాళ్ళ లాంగ్వేజ్ వాడుతున్నాడు. ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి, పాత కేసులు. నా మీద ఏమన్నా కేసులు ఎవరు పెడతారంటే నిజంగా చెప్తున్నాను, నాకు తెలుసు ఇవన్నీ. ఎవరినన్నా ఒకరిని అంతమొందించాలన్నప్పుడు నన్ను అంతమొందిస్తారు అని కేసు పెడతారు. ఇది వంశీ ఆయన డ్రామా. ఇది ఇందులో క్లియర్ గా ఉంది. ఏమనంటే బొక్క వెంకన్న నన్ను అంతమొందిస్తాడు, అనేక కేసులు ఉన్నాయి అతని మీద అంతకుముందు అని చెప్పి 4+4 గన్ మీద తీసుకున్నాడు. మొన్న
వాళ్ళ అనుచరులు పోలీసులు దొరికినప్పుడు పోలీసులకి అనేక నిజాలు చెప్పారు. ఏమనంటే బుద్ధ వెంకన్న అనే వ్యక్తి కొడాల నానిని ఫస్ట్ తిట్టి కొడాల నానిని గాలి తీశాడు. వంశీ పెద్ద బిల్డప్ ఇస్తే వంశీని తిట్టి వంశీ గాలి తీశాడు. వెంకన్నను ఎలాగన్నా మనోని ఆ రోజు మళ్ళీ గవర్నమెంట్ వస్తే నన్ను అంతమంది చేయాలనే ఒక తాపత్రయం పడి ముందు కావాలని కేసు పెట్టారు. ఇది వంశీ అనుచరులు పోలీసులకి చెప్పినటువంటి విషయం. అయితే వంశీ డైరెక్ట్ గా మాలాగా రంగంలో దిగే మనిషి కాదు. ఈ మధ్య కాలంలో కూడా వేరే వాళ్ళని డ్రాప్ చేసి నాకు టీలోనో కాఫీలోనో సైలెంట్ పెట్టే దీంట్లో కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ ఇది మేము ఎప్పుడూ కూడా రాజకీయ పరంగా ఎదుర్కొంటాం తప్ప ఇలాగా క్రిమినల్ ఆలోచనలు లేదా ట్రాప్ చేయడానికి మనుషుల్ని ఆ ఆలోచనలు ఉండవు. నిజంగా మాకు కానీ మేము ఏదైనా చేయాలనుకుంటే మేము డైరెక్ట్ గా వెళ్ళగలం. జ్యోతి రమేష్ ఇంటి మీదకి వస్తే మా బాస్ ఇంటి మీదకి వస్తే మేము ఇక్కడి నుంచి కనీసం ఒక 4-5 వెళ్ళాం. రోజు 4 కరెక్ట్గా ఉన్నారు వెళ్ళాం. వాళ్ళు 100 మంది వచ్చారు, ఎదుర్కొన్నాం. కొడాలని పవర్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు గేట్ తెచ్చేస్తే చంపేస్తారన్న పవర్. మేము ధైర్యంగా వీరోచితంగా పోరాడే వ్యక్తులం.